9Grainsకి స్వాగతం. ఇప్పుడు మనం సొరకాయ పప్పు చారు చేసుకుందాం. ఈ సొరకాయ పప్పు చారు ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తొడియం కోసేసుకున్నానండి. ఇప్పుడు చెక్కు తీసుకుందాం. చెక్కు తీసుకొని పెద్ద పెద్ద ముక్కలు కోసుకుందాం. స్టవ్ మట్టించి గిన్నె పెట్టుకున్నానండి. 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాం. 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి అండి, 4 కరివేపాకు రెబ్బలండి, 2 పెద్ద ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలు కోసుకున్నాను. సొరకాయ ముక్కలండి, ఇలా పెద్ద పెద్ద ముక్కలు కోసుకున్నాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ మిరియాల పొడి. దీంట్లో 1 1/2 లీటర్ వాటర్ పోసుకుందామండి. ముక్కలు ఉడకాలి. ముక్కలు ఉడికేదాకా మూత పెట్టుకుందాం. ముక్కలు ఉడికినాయేమో మూత తీసి చూసుకుందామండి. ముక్క ఉడికిపోయిందండి, సులువుగా వచ్చేసింది. ఇప్పుడు పప్పు కలిపి పోసుకుందాం. ఇలా మెత్తగా ఉడికితే చాలు. కుక్కర్లో మెత్తగా ఉడికించుకున్న పప్పు అండి 1 కప్పు తీసుకున్నాను. మళ్ళీ 1 1/2 లీటర్ వాటర్ పోసుకుందామండి. పప్పులో కలిపి పోసుకున్నాను. పొంగు వచ్చి కాసేపు మరగాలండి, అంతవరకు మరిగించుకుందాం. మూత పెట్టుకుందాం. మళ్ళీ చారు బాగా కాగుతున్నాయండి. ఇలాగే 2 నిమిషాలు కాగనిద్దాం. ఈ లోపల మనం 2 నిమ్మకాయలు జ్యూస్ తీసుకుందాం. ఉప్పు సరిపోయిందేమో చూసుకుందామండి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. దీంట్లో చింతపండు కానీ, అమ్చూర్ పౌడర్ కానీ, నిమ్మకాయలు కానీ ఏవైనా వేసుకోవచ్చండి. నేను ఇప్పుడు 2 నిమ్మకాయలు పిండుకుంటున్నాను. నిమ్మరసం ఎప్పుడు లాస్ట్కే పోసుకోవాలండి. చారుగా ఆగిపోయి తీసేసుకుందాం. ఇక సొరకాయ పప్పు చారు రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.